హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో సజ్జబూరలు చేసి చూపించబోతున్నానండి. ఎటువంటి పాకం పట్టే పని లేకుండా ఈ సజ్జబూరలను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ సజ్జలతో చేసినవి తీసుకోవటం వల్ల రక్తహీనత అనేది లేకుండా వీక్గా ఉన్నవాళ్ళు ఎముకల బలం కోసం, ముఖ్యంగా ఆడవాళ్ళు, చిన్నపిల్లల్లో కాల్షియం లోపం అనేది లేకుండా ఉంటుంది అండి. ఇవి తినటం వల్ల అవేమీ లేకుండా పుష్టిగా ఉంటారు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పకుండా తినవలసిన రెసిపీ అండి. అందులోనూ ఈడొచ్చిన ఆడపిల్లలకైతే ఇంకా చాలా మంచిదన్నమాట. చాలా బలం అండి ఈ సజ్జలతో చేసినవి ఏవైనా సరే. మరి ఇప్పుడు ఈ సజ్జలతోటి బూరెలు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ 1 కేజీ సజ్జలను అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ గిన్నె నిండుగా నీళ్ళు పోసుకొని ఒక నైట్ అంతా, కుదిరితే ఒక నైట్ అంతా సరే నానబెట్టుకోవాలండి. లేదు అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి ఈ సజ్జల్ని. నేనైతే నైట్ అంతా నానబెట్టేసి గాలిచ్చి, ఇందులో ఇసుక అనేది ఉండిద్ది చూసుకొని గాలిచ్చి ఇలా చిల్లుల గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను. తెల్లారి చూడండి, ఈ విధంగా చిల్లుల గిన్నెలోకి వేసి పెట్టుకున్నాక నీళ్ళంతా పోయిన తర్వాత ఒక పొడి క్లాత్లోకి ఈ సజ్జల్ని వేసుకొని నీడలోనే ఇలా ఆరబెట్టుకోవాలండి. చేతికి తడి అనేది తగలకుండా ఉండాలన్నమాట. అలాగని ఎండలో పెట్టకుండా నీడలోనే ఒక పొడి క్లాత్ మీద ఈ సజ్జలన్నిటిని పోసుకొని పల్చగా నెరుపుకొని ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలన్నమాట. ఇలా చేసిన సజ్జల్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా, అంటే మిక్సీ జార్ ఫుల్గా వేసుకోకుండా సగం వరకు వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి సజ్జలన్నిటిని. చూడండి, ఈ విధంగా మిక్సీలో వేసి చూపిస్తున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగే మనం నానబెట్టి ఉంచిన సజ్జలన్నిటిని కూడా మెత్తగా మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ సజ్జలకి ఒక 1/2 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. 1/2 కేజీ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 పావు కిలోలు తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే ఒక 7-8 యాలకులు తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని నలగొట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది చాలా తక్కువ తీసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసామంటే పిండి మరీ లూజ్ అయిపోద్దండి. అందుకని ఒక చిన్న గ్లాస్ మాత్రమే పోసి ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వండి. ఈలోగా ఈ సజ్జపిండిలోకి ఎండు కొబ్బరిని మిక్సీలో వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, వేయకపోయినా బాగానే ఉంటాయి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదా యాలకుల్ని దంచేసి వేసుకోవచ్చు. వేసుకొని ఇలా వేసుకున్న వాటన్నిటిని ఫస్ట్ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. బెల్లం అంతా ఇలా కరిగిందండి, ఎక్కడ ఉండలనేది లేకుండా. ఈ బూరెలకి ఎలాంటి పాకం అవసరం లేదు, జస్ట్ ఇలా బెల్లం కరిగితే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను తీసుకున్న బెల్లంలో అక్కడక్కడ నలకలు ఉన్నాయండి. అందుకని ఈ విధంగా టీ జల్లెడలోకి పోసుకొని ఈ బెల్లపు వాటర్ అన్నిటిని కూడా ఒకేసారి పోయకూడదండి. కొద్దిగా మనం తీసుకుంది సజ్జల్ని నానబెట్టి మిక్సీ వేసుకున్నాం కాబట్టి తడిపిండి కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టవు. అందుకని ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకొని ఈ బెల్లపు వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి గరిటెతోటి బాగా కలుపుకోండి. ఫస్ట్ ఇలా గరిటెతోటి కలుపుకొని పిండి కొద్దిగా చల్లారిన తర్వాత చూసుకుంటూ ఇలా చేతితోటి బాగా కలుపుకోవాలి. కొద్దిగా అవసరపడితే ఈ బెల్లపు వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండిని అనేది కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి ఉండిద్ది కదా, దాని మీద కూడా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి. మరి గట్టిగా కలిపామంటే బూరెలు పగుళ్ళు వచ్చేసి పొంగకుండా ఉంటాయి అన్నమాట. అందుకని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ పోసేసి ఏదన్నా పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా పొడి సజ్జపిండి కానీ లేదంటే పొడి బియ్య పిండి కానీ వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కాస్త అనుకనుగ్గానే కలుపుకోవాలి. ఇప్పుడు పల్చడి క్లాత్ కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకోవాలి. ఈ పల్చడి క్లాత్ అయితే నీళ్ళల్లో తడిపేసి గట్టిగా నీళ్ళన్నీ పిండేసుకొని అరుగు మీద వేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఈ సజ్జపిండిని తీసుకొని ఉండలు చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క ఉండని మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా
ఒత్తుకోవాలి. మరి పలచగా చేశారంటే చెక్కల్లోకి వస్తాయండి, బూరెల్లాగా బాగా పొంగవు అనమాట. అలాగని మరీ లావుగా చేశారంటే లోన పిండి అనేది పచ్చిగానే ఉండిద్ది. అందుకని మరీ లావుగా కాకుండా పలచగా కాకుండా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపోయిన బాండీలో ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడిగా ఉన్నప్పుడు మనం చేసిన బూరెల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఆయిల్లో. వేసుకొని చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. వేసిన తర్వాత వాటంతట అవే ఇలా పైకి పొంగుతూ రావాలన్నమాట. ఇలా ఉంటే సజ్జ బూరెలు అనేది పర్ఫెక్ట్గా చేసామని. ఒకవైపు ఇలా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి తీసేసుకోవాలి. ఇలాగే బూరెల్ని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక పప్పు డబ్బాలో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకు పెట్టించినా కూడా చక్కగా తినేస్తారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా తప్పకుండా నచ్చుతాయి, అంత బాగుంటాయి. చూసారు కదండి, సజ్జ బూరెలు అస్సలు ఆయిల్ పీల్చకుండా పాకం పట్టే పని లేకుండా బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిండితోటి బిస్కెట్లు చేసి చూపించబోతున్నానండి. భలే క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి బిస్కెట్లు అయితే. నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేయడం కూడా చాలా ఈజీ. మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో చూసేయండి. ఫస్ట్ బిస్కెట్లు తయారు చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు కరిగించిన నెయ్యి అయితే తీసుకున్నాను. మీకు ఇలా నెయ్యి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా సరే వేడి చేసుకొని తీసుకోవచ్చండి. ఇలా ఒక పావు కప్పు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పంచదార పొడి అంటే ఫస్ట్ ఒక అరకప్పు పంచదారని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన పంచదార పొడిని అంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు బిస్కెట్లు మరీ చప్పగా లేకుండా ఉండటం కోసం ఒక 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేయకూడదు, ఒక 2 చిటికెళ్ళ సాల్ట్ వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అయితే వేస్తున్నాను. యాలకుల పొడి కానీ లేదా 2 యాలకుల్ని దంచేసి అయినా వేసుకోండి. ఇలా యాలకుల పొడి వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకున్నా కూడా బిస్కెట్ల ఫ్లేవర్ అనేది బాగుంటాయి. ఇవేమీ వద్దనుకుంటే స్కిప్ చేసి అయినా చేసుకోవచ్చండి, అలా అయినా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళని పోసుకోవాలి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత స్పూన్ తోటి మనం వేసిన పంచదార పొడి అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా స్పూన్ తోటి బాగా కలుపుకున్నామంటే ఆల్రెడీ మనం గోరువెచ్చటి నీళ్ళని పోసుకున్నాం కాబట్టి పంచదార పొడి అనేది చాలా తొందరగా కరిగిపోద్దండి. అలాగే మనం వేసుకున్న నెయ్యి, పంచదార పొడి, యాలకుల పొడి అంతా కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మైదా అయినా సరే తీసుకోవచ్చండి. హెల్తీ కాబట్టి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇంకా ఈ మనం పోసిన వాటర్తోనే పిండినంతా బాగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని కానీ నెయ్యి కానీ అన్నీ ఒకే గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలత అనేది తీసుకున్నామంటే బిస్కెట్లు పర్ఫెక్ట్గా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ పిండిని అంతా బాగా ఈ వాటర్లో కలిసేంత వరకు కలుపుకోండి. ఇక ఏదన్నా వాటర్ అవసరపడితే పిండి ఇంకా కొద్దిగా గట్టిగానే ఉంది కలవలేదనుకుంటే నార్మల్ వాటర్ అయినా సరే కొద్దిగా పోసుకుంటూ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా చపాతీ పిండి మీద కూడా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు, మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు, ఒక 10 నిమిషాల పాటు నానితే సరిపోద్ది. ఇలా నానిన పిండిని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక పొడి పిండిని చల్లే పని లేకుండా చపాతీలాగా మరీ పలచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు రుద్దుకోవాలి. పిండిలో నెయ్యి వేసి కలుపుకోవటం వల్ల మనం పొడి పిండి వేసే పని లేకుండానే ఇలా రుద్దుకోవచ్చు. ఇలా కాస్త మందంగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు మనకి బిస్కెట్లు పొరలుగా గుల్లగా రావాలంటే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఈ చపాతీని మడతలు పెట్టుకోవాలి. ఇలా కనుక మడతలు పెట్టి మనం బిస్కెట్లు చేసామంటే భలే గుల్లగా పొరలుగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కనుక మడత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మందంగా ఉండేటట్టు చపాతీలాగా రుద్దుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం మందం ఉండేటట్టు చూసుకోవాలి. మరీ ఎక్కువ లావు ఉంటే బిస్కెట్లు లోన వరకు బాగా ఫ్రై అవ్వండి, అప్పుడు క్రిస్పీగా ఉండవు అనమాట, మెత్తగా ఉంటాయి. అందుకని ఈ మాత్రం లావు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ రౌండ్గా ఉన్న మూతను తీసుకొని ఈ చపాతీ పైన పెట్టి కొద్దిగా లైట్గా ప్రెస్ చేసామంటే ఇలా రౌండ్గా బిస్కెట్ షేపుల్లో వస్తాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టిన బిస్కెట్లన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి.
ఇక్కడైతే నేను చిన్న డబ్బా మూత తీసుకున్నాను. మీకు నచ్చిన డిజైన్స్లో బిస్కెట్లు అనేది కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. రకరకాల డిజైన్స్లో బిస్కెట్లు కనుక మనం ప్రిపేర్ చేసామంటే మరి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. లేదు ఇలాగే రౌండ్గా కట్ చేసుకున్నా పర్లేదు. బిస్కెట్లు కట్ చేయంగా పిండి వేస్ట్ ఏం కాదండి. మళ్ళీ పిండి ముద్దలా కలిపేసి బిస్కెట్లు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బిస్కెట్లు అన్నిటిని వేసుకోవాలి. ఎన్ని అయితే సరిపోతాయో బాండీలోకి అన్నీ వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక అర నిమిషం పాటు కదిలించకుండా వదిలేసేయాలి. మనం బిస్కెట్లు వేస్తాం కదా, వెంటనే గరిటె పెట్టి కదిలేయకుండా ఒక అర నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గరిటెతోటి రెండు వైపులా తిప్పుకుంటూ బిస్కెట్ని లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే హైలో పెట్టేసామంటే పైన కలర్ వస్తాయి కానీ లోన పచ్చిగానే ఉంటాయి. అప్పుడు బిస్కెట్లు క్రిస్పీగా ఉండవండి, పచ్చిగానే ఉండిద్ది పిండి. అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని రెండు వైపులా లైట్ కలర్ వచ్చేంత వరకు, ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో. లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, ఇలా కలర్ వస్తే సరిపోతాయండి. వీటిని తీసేసినాక కూడా కాస్త కలర్ అనేది మారుతాయి. అందుకని ఇంకా ఈ స్టేజ్లోనే తీసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా బిస్కెట్లు క్రిస్పీగా గుల్లగా ఎంత బాగా వచ్చాయో. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి. రవ్వలో పాలు పోసి ఇలా కనుక రవ్వ లడ్డు చేసామంటే మనకి రోజులు గడిచే కొద్ది కూడా రవ్వ లడ్డు గట్టి పడకుండా భలే సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. ఇలా పాలు పోసి చేయటం వల్ల భలే కమ్మగా ఉంటాయండి. ఒక లడ్డు తిన్నామంటే మళ్ళీ ఇంకోటి తినాలి అనిపించేంత రుచిగా కూడా ఉంటాయి. మరి ఈ లడ్డు తయారు చేయడం ఎలాగో చూసేయండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు, బాదం, కిస్మిస్ అయితే వేసానండి. వేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పిస్తా కూడా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి వీటన్నిటిని. ఇప్పుడు ఇదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు, ఈ రవ్వని 1 కప్పు తీసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కొలతలన్నీ కూడా 1 కప్పుతో తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కప్పుతో కానీ లేదా గ్లాస్తో కానీ ఈ కొలతలు అనేది తీసుకోండి. అన్ని కొలతలు కూడా ఒకే దాంతో తీసుకుంటే రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇలా రవ్వను తీసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1-2 నిమిషాలైనా సరే ఈ నేతిలో రవ్వని చక్కగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి మంచి సువాసన వస్తూ ఉండిద్ది అనమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఈ రవ్వనంతా. ఇప్పుడు ఇదే బాండీలోకి 1 అరకప్పు ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పొడి చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ ఎండు కొబ్బరిని కూడా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకొని చేసుకోవటం వల్ల లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అదే పచ్చి కొబ్బరి వేస్తే ఈ రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకే ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఈ కొబ్బరి ఫ్రై అయ్యేలోపు చిన్న మిక్సీ జార్లోకి 1/4 కప్పు పంచదారని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతోటి 1/4 కప్పు పంచదార అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోద్ది. అదే మీరు స్వీట్ మరీ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు వరకు పంచదార వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి పంచదార పొడిని. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. కొబ్బరి ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసిన రవ్వ వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిగైనా లేదంటే 2 యాలకుల్ని దంచేసి వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టించిన పంచదార పొడిని కూడా వేసుకోవాలి. ఈ పొడి అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాగబెట్టి చల్లార్చిన పాలని ఒక చిన్న గ్లాసు, మరీ ఎక్కువ వద్దండి, ఒక చిన్న గ్లాస్ తీసుకోవాలి. ఈ గ్లాస్ పాలను కూడా ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ రవ్వనంతా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ రవ్వలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మొత్తం పాలను యాడ్ చేసినాక చూపిస్తున్నాను చూడండి. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వ పాలను పీల్చుకొని ఇంకాస్త గట్టిపడిద్ది అనమాట.
ఇది బాగా చల్లారిన తర్వాత మనకి కావాల్సినంత సైజులో ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవటమే. ఇక చేతికి నెయ్యి రాసుకునే పని కూడా లేకుండా ఇలా ఈజీగా లడ్డు అనేది వచ్చిద్ది చుట్టడానికి. ఈ రవ్వ లడ్డులన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక బాగా చల్లారనివ్వాలి. కొద్దిగా కూడా వేడి లేకుండా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. మనం ఎక్కువగా రవ్వ లడ్డు చేస్తే ఈ చలికాలం ఒక 4-5 రోజులు ఉండగానే గట్టిగా అయిపోతాయి అనమాట. కానీ ఈ రవ్వ లడ్డు పాలతో చేసాం కాబట్టి భలే సాఫ్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ప్రతిసారి ఇలాగే చేస్తారు. అంత బాగుంటాయి. చిన్నప్పుడు ఎక్కువగా తినే ఈ చెకోడీల్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. భలే కరకరలాడుతూ గుల్లగా చాలా బాగా వస్తాయి. మనకి బయట షాప్లో కొన్నట్టే ఈ చెకోడీలు అనేది భలే క్రిస్పీగా వస్తాయండి. మరి ఇప్పుడు ఈ చెకోడీలు తయారు చేయడం ఎలాగో చూసేయండి. ఒక అరకప్పు పచ్చిశనగపప్పును తీసుకొని వీటిని 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఒక 2 నుంచి 3 గంటల పాటు అయినా సరే ఈ పచ్చిశనగపప్పును నానబెట్టుకోవాలి. చూడండి పప్పు అనేది ఇలా నానాలన్నమాట. ఇప్పుడు ఈ పప్పులో నుంచి వాటర్ అంతా వంపేసి పొడి క్లాత్ మీద వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నీడలోనే ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా ఉండాలి పప్పుకి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఆరనిద్దాం. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. అదే కప్పుతోటి ఒక అరకప్పు మైదాని తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిలో కొద్దిగా మైదా పిండి వేసి చెకోడీలు చేయటం వల్ల భలే గుల్లగా కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు అదే కావాలనుకుంటే అచ్చంగా మైదాతోనే ఈ చెకోడీలు అనేది చేసుకోవచ్చు, ఇక బియ్యం పిండి వేయకుండా. కాకపోతే మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే బియ్యం పిండి 1 కప్పు అరకప్పు మైదా తీసుకున్నాను. మీరు కావాలంటే అలా చేసుకోండి, లేదంటే నేను చూపిస్తున్న విధంగా చేసిన ఈ చెకోడీలు బాగా వస్తాయి అన్నమాట. ఈ 2 పిండిలు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి ఈలోగా పచ్చిశనగపప్పు కూడా ఆరిని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పిండి మనం ఎంతైతే తీసుకున్నామో 1 కప్పు బియ్యం పిండి అరకప్పు మైదా కాబట్టి 1.5 కప్పు అయింది కాబట్టి 1.5 కప్పు వాటర్ని తీసుకోవాలి. పిండి ఎంత తీసుకుంటామో సేమ్ క్వాలిటీలో వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోను ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక అర స్పూను కారం వేసుకోవాలి. చెకోడీలు మంచి కలర్లో కనిపించడం కోసం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇది మీకు కావాలంటే ఇష్టమైతే వేసుకోండి. ఇలా కలర్ వేయటం ఇష్టం లేని వాళ్ళు వేయకపోయినా పర్లేదండి. ఇలా కలర్ వేసినాక వాటర్లో కలిసేంత వరకు ఒకసారి కలిపేసి ఈ వాటర్ని ఇలా బాగా తెరలనివ్వాలి. చూడండి ఇలా బాగా తెరులుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపి ఉంచిన బియ్యం పిండి మైదా పిండి ఉంది కదా, ఆ పిండి అంతా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక చేతితో గరిటెతోటి కలుపుకుంటూ ఈ పిండినంతా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వేడి మీదే మూత పెట్టేసి ఈ పిండిని చల్లారనివ్వాలి. ఇలా మూత పెట్టేసి చల్లారనిద్దాం. మరి పూర్తిగా చల్లారకుండా కొద్దిగా చేత్తో తాగగలిగినంత వేడి ఉన్నప్పుడు ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ గరిటెకి ఉన్న పిండిని మొత్తం తీసేసి ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చెకోడీలు బాగా గుల్లగా వస్తాయండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పిండిని బాగా చేతితోటి కలుపుకోవాలి. ఎక్కడ పొడి పిండి అనేది లేకుండా, ఉండలు అనేది లేకుండా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా రావాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా కలిపిన తర్వాత ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా అయింది. ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ పిండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండటానికి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కానీ లేదా వంటగదిలో అరుగు మీద అయినా సరే ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ అరచేతితోటి ఈ విధంగా పొడుగ్గా రుద్దుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పొడుగ్గా రుద్దేసుకొని ఇప్పుడు బౌల్లో తీసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని కొద్దిగా వేసుకుంటూ ఈ చెకోడీలకి అంటుకునేటట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకొని ఈ విధంగా 2 కొనల్ని అంటించేసుకున్నామంటే ఇలా చెకోడీ షేప్ అనేది వచ్చిందండి. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేసిన చెకోడీలను ఒక ప్లేట్లో పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక చెకోడీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పొడుగ్గా అరచేతితోటి రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత చెకోడీలాగా చుట్టుకొని ఇప్పుడు పచ్చిశనగపప్పుని అంటించుకోవాలి. ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇందాక చూపించాను చూడండి అలాగైనా చేసుకోవచ్చు. ఇలా చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలన్నమాట. ఇలా బాగా వేడిగా ఉన్న ఆయిల్లో
సరిపోయినన్ని చకుడీలు వేయాలి. మనకి ఆయిల్లో ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ వేయాలండి. మరీ ఎక్కువ వేసామంటే గరిటె పెట్టి కదిలిస్తాం కాబట్టి మనం అంటించిన పచ్చిశనగపప్పు అన్నీ విడిపోతాయి అన్నమాట చకోడీల నుంచి. అందుకని ఈ ఆయిల్లో సరిపోయినట్టుకే చకోడీలు వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా వదిలేయాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చకోడీల్ని చూడండి, మనం వేసినప్పుడు బాగా బుడకలు వచ్చినాయి. ఇప్పుడు ఈ బుడకలు అనేది తగ్గినాయి కదా, ఇంకా ఇవి చక్కగా ఫ్రై అయిపోయినట్టే. వీటిని తీసేసుకుందాం. మిగిలిన పిండితో ఇలాగే చకోడీలు చేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా బియ్యం పిండితో చకోడీలు చేయటం వల్ల భలే క్రిస్పీగా గుల్లగా మనకి స్వీట్ షాప్లో అమ్ముతారు కదా చకోడీలు, సేమ్ అదే టేస్ట్లో కరకరలాడుతూ వస్తాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎండుగారం వేయకుండా ఈ కారపూస అనేది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. భలే కరకరలాడుతూ గుల్లగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇందులో ఇంకా బటర్ కానీ నెయ్యి ఆయిల్ ఇవేవి వేయకుండా ఈ కారపూస అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసులన్నర, ఇక్కడైతే నేను కొలతలన్నీ గ్లాస్తోనే తీసుకుంటున్నాను. మీరు గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా సరే ఒకదాంతో కొలతలు తీసుకోండి. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర శనగపిండిని తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి ఒక 2 గ్లాసులు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి పొడి బియ్యం పిండేనండి. 2 గ్లాసులు తీసుకోవాలి. ఈ 2 పిండిలను కూడా ముందే నేను జల్లించుకొని తీసుకుంటున్నానండి. 2.5 గ్లాసులు శనగపిండి, 2 గ్లాసులు బియ్యం పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్లోకి ఒక 2 స్పూన్లు వామును వేసుకోవాలి. మనం చేస్తుంది సన్నకారపూస కాబట్టి వాముని ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. అలాగే వేసామంటే ఆ చక్రాల గిద్దల్లో నుంచి వాము అడ్డుపడి పిండి కిందకి దిగదు. అందుకని ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇలా వాము పొడి అంతా బియ్యం పిండిలో వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక 10 పచ్చిమిర్చిని అయితే వేసాను. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది మీరు చూసుకొని వేసుకోండి. మనం తీసుకున్న పిండిని బట్టి ఇక్కడ నేనైతే ఒక 50 గ్రాములు అల్లాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇక ఎండుగారం వేసే పని లేకుండా ఇవి వేసుకుంటే సన్నకారపూసకి మంచి టేస్ట్ అనేది యాడ్ అయ్యిద్దండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి కారపూస అనేది. అల్లము పచ్చిమిర్చి తీసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలోకి రుచి సరిపోయిన సాల్ట్ వేసుకొని ఈ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. వేసిన వాము పొడి, సాల్టు, శనగపిండి, బియ్యం పిండి ఇవన్నీ కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టించిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా జల్లెల్లోకి తీసుకొని ఈ విధంగా గరిటెతోటి కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్టుంటే ఆ రసం అంతా కింద పిండిలోకి వెళ్ళిపోయిద్దండి. ఆ పిప్ అనేది రాకుండా ఉండిద్ది ఇలా చేయటం వల్ల. మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఆ నీళ్ళను కూడా ఈ జల్లెల్లో పోసుకున్నామంటే మిగిలిన రసం కూడా కిందకు వచ్చేసిద్ది. ఈ జల్లెని పక్కన పెట్టేసుకొని ఈ రసాన్ని అంతా పిండిలో కలిసేంత వరకు చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకొని పిండిని మాత్రం చపాతీ పిండి కన్నా కూడా ఇంకొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. మనం వేస్తుంది సన్నకారపూస కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, హోల్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. పిండిలా కలుపుకుంటేనే మనకి ఆ పిండి అనేది చక్రాల కిందకి దిగుతాయి అన్నమాట. గట్టిగా కలిపారంటే దిగదు పిండి. ఇక్కడ నేను సన్న చక్రాలు చేస్తున్నాను కాబట్టి ఇదే సన్న హోల్స్ ఉన్న ప్లేట్ పెడుతున్నానండి. మీరు ఇవి కాకుండా కొద్దిగా లావు చక్రాలు చేసినా లేదంటే స్టార్ షేప్లో కానీ రిబ్బన్ పకోడీ లాగానే ఏ అయినా సరే ఈ పిండితోటి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చక్రాల గిద్దల్లోకి మరి ఫుల్గా పిండిని పెట్టకుండా 3 వంతుల వరకు పెట్టుకోవాలండి. కొద్దిగా ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఫుల్గా పెట్టామంటే చక్రాలు ఒత్తేటప్పుడు పిండి అనేది పైకి బయటకు వచ్చేసిద్ది అనమాట. అందుకని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా పిండిని 3 వంతుల వరకు పెట్టుకోవాలి చక్రాల గిద్దల్లో. ఇలా పెట్టేసి రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడి ఉండాలి చక్రాలు వేసుకోవడానికి. అప్పుడే మనకి చక్రాలు గట్టిగా లేకుండా బాగా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆయిల్ బాగా వేడిగా ఉందో లేదో కొద్దిగా పిండిని వేసుకొని చూసుకోవాలి. పిండి ఇలా వేయంగానే అలా పైకి వచ్చినట్టయితే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టు. ఇప్పుడు ఇలా చక్రాలు అనేది ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకోవాలి. ఇలా చక్రాలు ఒత్తుకోవాలి. ఒకవేళ మీరు పిండి ఏదన్నా గట్టిగా కలుపుకున్నా కొద్దిగా వాటర్ కలుపుకొని సాఫ్ట్గా కలుపుకొని ఇలా కారపూస అప్పటికప్పుడైనా సరే వేసుకోవచ్చండి. ఇలా కారపూస వేసిన తర్వాత ఒకవైపు నురగరాటం తగ్గిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మరి
ఎండుగారం వేసినప్పుడైతే ఈ చక్రాలు బాగా ఎర్రగా వస్తాయండి. మనం ఎండుగారం వేయకుండా చేస్తున్నాం కాబట్టి చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కలర్ వస్తాయి. మనకు అర్థం కావడానికి నురగ అనేది తగ్గిద్ది కదా, ఆ బుడకలు రావడం ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఆ బుడకలు రావడం తగ్గిన తర్వాత తీసేసుకోవాలి. ఒక వాయి వేసి తీసేసుకున్న తర్వాత రెండో వాయి వేస్తాం కదా, ఆ మధ్యలో ఆయిల్ కొద్దిగా వేడనేది తగ్గిద్ది. రెండో వాయి వేయబోయేటప్పుడు ఆయిల్ బాగా వేడనివ్వాలి ఒక అర నిమిషం పాటు. అప్పుడు కనుక ఇలా చక్రాలు ఒత్తుకున్నామంటే మనకి ఆయిల్ పీల్చకుండా బాగా కరకరలాడుతూ గట్టిగా రాకుండా బాగా గుల్లగా వస్తాయండి చక్రాలు.